హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్కేస్ కిచెన్. ఈరోజు దొండకాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. దొండకాయని మజ్జిగతో కలిపి ఇలా రుచిగా చేసి చూడండి. రైస్ మొత్తం దీంతోనే తింటారు, అంత రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ అండి ఇది. ఈ 500 గ్రాములు దొండకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నాను. మజ్జిగ నేను ఒక 2 గ్లాసుల మజ్జిగ ఉంటాయి సుమారు. ఇలా 2 గ్లాసుల మజ్జిగను తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, అంతే. ఈ మూడిటితోనే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెద్ద బాండీ ఆర్ పెద్ద సైజు గిన్నె లాంటిది తీసుకొని ఆయిల్ హీట్ అవనిచ్చి పోపు వేసుకుందాం. పోపు ఎంత కాలనిస్తే అంత బాగుంటుంది కదా, అన్ని కూరలకు అదే కదండి. సో పోపు వేసేసుకుందాము. ఇలా పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ని దోరగా వేగనిద్దాం. చూడండి, చక్కగా ఇలా దోరగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. పైకి కిందికి ఆయిల్ అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. గెండతో తిప్పుకున్నా పర్వాలేదు, ఇలా ఎగరవేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడే కారం కూడా వేసేసుకుందామండి, ఎందుకంటే ముక్కకి బాగా పట్టి ఉంటుంది. సో అందుకనే కారం ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక్క 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా చక్కగా వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతూ ఉంది. కారము ఉప్పు అంతా దానికి పట్టేసింది. చక్కగా ఉడకడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ పీసెస్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇలా చక్కగా పీసెస్ మీద పెట్టేసుకొని మజ్జిగ పోసేసుకుందాం. ఇలా పోయినా చేయొచ్చు, లేదు అంటే మజ్జిగలో ఆ చింతపండుని పెట్టేసి బాగా పిసికేసుకున్నా కానీ అలా అయినా యాడ్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనేం చేశానంటే 2 గ్లాసెస్ మజ్జిగకి ఫస్ట్ 1 గ్లాస్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేస్తున్నాను. ఇలా చక్కగా చింతపండు అంతా వాటికి పట్టేలాగా దాన్ని విడలు కొట్టేసి చక్కగా గంటతో తిప్పేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు గ్రేవీ అనేది ఎలా వస్తుందో తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇంకొక గ్లాసు మజ్జిగను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకుని తర్వాత కొంచెం యాడ్ చేసుకుందాం. సో ఇలా కలిపేసుకున్న తర్వాత నా మజ్జిగ అనేది చాలా చిక్కగా ఉన్నాయండి. సో అందుకని ఇంకొక గ్లాసు మజ్జిగ యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. టోటల్ 1/2 గ్లాస్ వాటరు 2 గ్లాస్ మజ్జిగ వేసుకున్నాను అనమాట, అంతే. ఇప్పుడు ఈ మొత్తం పులుసు అంతా బాగా ముక్కకి పట్టేంత వరకు ఇనికిపోవాలి చక్కగా. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అనేది ఉడకడానికి టైం పడుతుంది. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. మధ్యలో ఒక్కొక్కసారి తీసి చూస్తూ ఉండాలండి. నేను ఇంకొక 10 నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇలా చక్కగా మనం పోసిన వాటర్కి చూడండి ఎలా తెరిలిపోతూ ఉన్నాయో. ఒక్కసారి తిప్పితే చక్కగా ఉడకడం అనేది 50% వరకు ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి చూసుకోవడం బెటర్ కదా. టేస్ట్ ఉప్పు కారం మొత్తం చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా అడిషనల్గా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ధనియా పౌడర్ కానీ ఏదైనా మసాలా యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఏది యూజ్ చేయట్లేదు, ఇలా సింపుల్గా ఉంచేస్తున్నాను. ఒక 50% వరకు ఉడికింది. ఇంకో మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 50% ఉడికించుకుందాం, అంతే. ఒక 10 మినిట్స్కి ఇలా వచ్చేసిందండి, ఇంకా చాలు. ఈ మాత్రం గ్రేవీ లేకపోతే రైస్లోకి బాగోదు కదా. ఒక్కసారి చెక్ చేయండి ముక్క ఉడికిందో లేదో. చూడండి, చక్కగా ఇలా ముక్క ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది. ఇలా ఎరగదీస్తుంటే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. అలా వస్తే చాలు, ఇంకా ఉడికిపోయినట్లే. ఇప్పుడు చక్కగా కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాము.
పులుసుని. చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.